V3 న్యూస్ ప్రేక్షకులకు వందనాలు. V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ యాంకర్ సీనుని. ఇవాళ మన స్టూడియోకి V3 న్యూస్కి శుక్రియా టీం వచ్చిరులా. వీళ్ళతోటి కుల్లం ముచ్చట తీసుకొని కానీ నేనైతే రెడీగా శుక్రియా అంటే ఏంటంటే శుక్రియా అనేటిదిగా హిందీ పదంలో వాడతారనమాట. ఏదైనా మంచి పని చేసినాక ఆఖరికి గిట్లా చెప్తారు కదా, శనార్థులని తెలుగులో చెప్తారు, ఇక ఇంగ్లీష్లో అయితే థ్యాంక్ యూ అంటారు, కానీ హిందీలో శుక్రియా అంటారు. గదే పదంతో ఇక మంచి సినిమా తీసారు. గాల్ మనీ ఇలా స్టూడియోకి విచ్చేసారు. మళ్ళీ గిలతో నాలుగు ముచ్చట్లు అయితే అడుచుకుందాం. మళ్ళీ ఎట్లా తీసిరు, ఏమేమి తీసిరు, మళ్ళీ ఏం తెలియని తీసిరు అనే ముచ్చట మీద మన స్టూడియోకి తీసుకొచ్చిన అనమాట. వీళ్ళందరికీ ఒకసారి శనార్థులు చెప్పుకున్నామా. అందరికీ నమస్తే. ఎట్లురు మంచిగురా? చెప్పాలా మళ్ళీ మీ అమ్మ నాయన అందరు బాగున్నట్టే కదా. ఇక ముందుగా అలాగా సినిమా హీరో నుంచి అడుక్కుంటూ వస్తా. నువ్వేనా హీరో? ఏం పేరు నీ పేరు? ఆనందరాజ్. ఆనందరాజ్. అమ్మ నాయన పేరు ఏం పేరు? అమ్మ పేరు కళావతి, అయ్య పేరు రాములు. మళ్ళీ మీ ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెండ్లు? అక్క చెల్లెలు వచ్చేసి ముగ్గురు. దే గాట్ మ్యారేడ్, వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. నువ్వు ఒక్కనివేనా? అగో నా లెక్కనే, నాకు కూడా ముగ్గురు ఆడపిల్లలు, ఒక్కనే కొడుకును అనమాట. నా కోసం కనాల్సి వచ్చింది. ఇక నేను కూడా మార్కెట్ ఎట్లా ధూమ్ధామ్ చేస్తున్నావు, నువ్వు కూడా గట్ల అవుతావు నేనైతే అనుకుంటున్నా. చెప్పాలా మళ్ళీ ఈ శుక్రియా సినిమాలు ఇక నీ క్యారెక్టర్ ఏది, నువ్వేం చేసినావు చెప్పు రెండు ముచ్చట్లలో. ఈ శుక్రియా షార్ట్ ఫిల్మ్లో వచ్చేసి నా క్యారెక్టర్ పేరు రఫీక్. సో ఫాదర్ క్వాయిష్ని తీర్చడం కోసం తను ఎంత తపన పడతాడు అనే క్యారెక్టర్ అనమాట. సో ఫాదర్ వచ్చేసి హజ్కి వెళ్ళాలని ఒక క్వాయిష్ తోటి ఉంటాడు. సో ఆ ఫాదర్కి ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల సో వాళ్ళ రఫీక్ అనే క్యారెక్టర్ ఏం చేశారు, తన లక్ష్యాన్ని ఛేదించడం కోసం మధ్యలో ఒక అమ్మాయి తన లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వడం, తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాడు అనేది కథ. ఇది అనేది కథ అంటే అజ అంటున్నావు. ఇప్పుడు ఈ ముస్లిం వాళ్ళ దాంట్లో సంవత్సరానికి ఒకసారి కాకుండా ఇక జర పెద్ద మనుషులు అయినాక పోతారు యాత్ర, గదేనా? గదే. మరి ఒక్కసారి పోయేస్తే దిల్ మొత్తం ఖుషి అవుతారంట. అవును, మన హిందూ సంప్రదాయం ప్రకారం కాశీకి ఎలా వెళ్ళాలని ఉంటుందో వాళ్ళ దాంట్లో హజ్కి వెళ్ళాలని ఉంటుంది అనమాట. సరే, సో అది కూడా ఏంటంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ముతోటే వెళ్ళాలి, అప్పు చేసి పోకూడదు. అప్పు చేసి పోద్దంటావు? పోకూడదు. కానీ మనం ఎట్లయితే మనం ఏం కష్టం చేస్తున్నామో అదే కష్టంతో ఆ సొమ్ముతోటి పోతేనే తృప్తి అంటావు. నిజాయితీగా వెళ్ళాలి. లేకపోతే ఇక అప్పు చేసి ఫైనాన్స్ తీసుకొని పోతే పానం ఒప్పుకోదంటావు. అబ్బా ముచ్చటైతే మంచిగా చెప్పినాం. మళ్ళీ పక్కకు ఉంది కదా గదే సినిమాలో హీరోయిన్గా చేసింది, గామని కూడా అడుచుకుందాం. మా నమస్తే. చెప్పాలే తల్లి, ఏం పేరు నీ పేరు? సాయి ప్రసన్న. అగో సాయి పల్లవిని చూసినట్టే ఉంది నాకైతే. జూనియర్ సాయి పల్లవి అంటావు. సరే, ఫ్యూచర్లో కూడా మంచిగా జూనియర్ సాయి, ఆమె సాయి పల్లవికి ఉంటే సాయి ప్రసన్నకు ఉంటుంది. ఎందుకంటే ఎడమ చేయ కుడి చేయ ఏమంటారు, ఏ చేయికి ఆ చేయ ఉంటుంది. ఒకప్పుడు సాయి పల్లవి ఎవరు మామూలుగా ఒక స్టేజ్ మీద డ్యాన్స్ ఆడుకున్నాం, ఈరోజు ఒక తోపు హీరోయిన్ అయిపోయింది. ఇక రేపు మా సాయి పల్లవి కూడా అవుతుంది అని చెప్పేసి నాకు కాన్ఫిడెంట్ ఉంది. సరే, మళ్ళీ సాయి పల్లవితో కూడా రెండు ముచ్చట అడుచుకుంటా. చెప్పాలి, సాయి పల్లవి మీ అమ్మ నాయన పేరు? సాయి ప్రసన్న. ఇక పేరు అక్కడనే వెళ్ళిపోతుంది. సరే సాయి ప్రసన్న చెప్పాలి, ఇక అమ్మ నాయన పేరు ఏం పేరు, మీరు ఎంతమంది, రెండు ముచ్చట్లలో చెప్పిగా. మా నాన్న పేరు సంతోష్ కుమార్, రమాదేవి, నేను చెల్లె. నువ్వు చెల్లె. మా నాయన ఏం చేస్తుంటాడు, అమ్మ ఏం చేస్తుంటది? మా నాన్నకి మెన్స్ వేర్ ఉంది, మా మమ్మీ అంగన్వాడీ టీచర్. నాయనకు బట్టల దుకాణం ఉంది. యాడుంది? కరీంనగర్లో. అగో కరీంనగర్ అంటే ఇక నేను పోయినప్పుడు ప్యాంట్ షర్ట్ తెచ్చుకుంటా, ఎందుకంటే పెద్ద నాయనే అవుతాడు కదా. సరే, మళ్ళీ అమ్మ ఏం చేస్తుంది? అమ్మ అంగన్వాడీ టీచర్. అంగన్వాడీ టీచర్. ఓ అమ్మో, ఏ కలవని ఉండాలి కానీ ఆ కొలువు ఉండదు. ఏది అంగన్వాడీ టీచర్ అంటే మామూలు మాట అనుకుంటారా? ఆ చిన్న పిల్లలు ఇంట్లో అమ్మా నాయనని ఎంత సుక్కలు చూపిస్తారో, ఇక హాస్టల్కి వచ్చినాక, ఇక అంగన్వాడీ స్కూల్కి వచ్చినాక గంతే సుక్కలు చూపిస్తారు. ఓ పెద్ద స్కూల్లో 10వ తరగతి పిల్లలతో అని వెళ్ళొచ్చు, కానీ ఆ చిన్న పిల్లలతో వెళ్ళొద్దు. పెద్ద కొలువు చేస్తుంది అమ్మకి నాయనకు నా తరఫు నుంచి నమస్తే. ముఖ్యంగా మీ అందరికి వందనాలు. సరే చెప్పాలి, మళ్ళీ శుక్రియా టీంలా నీకు ఎట్లా ఛాన్స్ వచ్చింది, ఎవరిచ్చిర్రు, మరి నిన్నే ఎందుకు సెలెక్షన్ చేసుకుని చెప్పారు రెండు ముచ్చట్లలో? నాకు శుక్రియా టీం నుండి అంటే వీళ్ళు ఎవరు తెలియదు నాకు. ఫస్ట్ ఒక గిరి ఒక్కడే తెలుసు. ఆయన నేను ఎవరు తెలియదా? ఈయన తెలియదు ఫస్ట్. సో నాకు గిరి సడన్గా కాల్ చేసి ఇట్లా ఒక షార్ట్ ఫిలిం ఉంది ప్రసన్న, ఇట్లా శుక్రియా ఇట్లా అనుకుంటున్నామని నాకు స్టోరీ చెప్పిండు. సడన్ గా ఫోన్ చేసిండు, రేపు షూట్ ఉంది, వాళ్ళు రావాలి నువ్వు అని. అంటే ఒకటే రోజు ముందు చేసి అట్లనే ఉంటది పని. అదేంది ఎందుకు అనుకున్నా. సరే ఇంకా స్టోరీ ఇందాం, ఫస్ట్ చెప్పు గిరి అంటే ఇది స్టోరీ అన్నాడు. సరే అని ఇక ఎన్ని రోజులు షూట్ అంటే 2 రోజులు అన్నాడు. సరేలే ఎట్లా పోదాం, ఖాళీగానే ఉండే అప్పుడు.
సరే పోదామని చెప్పిన ఇక నెక్స్ట్ రోజే రెడీ అయ్యి వెళ్ళిపోయినా ఇంకా సాయంత్రం వరకే 2 రోజులు షూట్ జరిగింది అది అక్కడ. అంటే ఆయన నీకు ఫోన్ చేసి చెప్పాక మా స్టోరీ నీకు నచ్చిందా ఏం పడే? మంచిగా ఉంది, నాకు నచ్చింది. చూసినా నేను సినిమా కూడా చాలా బాగుంది. ఇలా ఊరు పక్కన అని చెప్పి మా ఇంటి దగ్గర అనమాట. ఇంటి దగ్గర హుస్నాబాద్ దగ్గరనే దగ్గర ఉంటది, బస్తో అక్కడ సేమ్ ఉండదు అని చెప్పేసి ఇక్కడ నుండి పోయి షూట్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఇంటికి పోయినా అన్నట్టు. అందుకే బాగుంది, అంటే టీం అందరు మంచిగా ఉండే. మా దరిద్రం ఏంటంటే మేము ఆడికి పోగానే వర్షం కొట్టింది, కరెంట్ పోయింది. మళ్ళీ నేను ఇంకో ముచ్చటిన ఏదో పెద్ద సినిమాలో కూడా నీకు ఛాన్స్ వచ్చిందని చెప్పారు, మళ్ళీ అది ఏ సినిమా పేరు చెప్తావా జరా? ఫస్ట్ తొవ్వ అన్న, తొవ్వ అది జరగాల్సి ఉండే కానీ అది ఎండాకాలం కోసం అని వెయిట్ చేస్తున్నాం. ఈ ఎండాకాలంలో షూట్ జరగచ్చు. అంటే ఇప్పుడు వానాకాలం జర షూటింగ్లు తీయడానికి కష్టమవుతుంది, కెమెరా అయినా పెడితే జారుతాయి అని చెప్పేసి ఎండాకాలం అయితే ఏడ పెట్టినా గట్టిగా ఉంటుందని ఎండాకాలం గురించి చూస్తారు. అట్లని కాదు కానీ అది ఎండాకాలంలో తీసే సినిమా అనమాట. అచ్చా సరే, పచ్చదనం అవి ఇవి కనబడదు, మొత్తం డ్రై ల్యాండ్స్కేప్ ఉంటది. సో అందుకనే దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తారు ఎండాకాలం కోసం. దానిలో కూడా చేస్తుండు, గిరి కూడా చేస్తాడు. గిరి కూడా చేస్తున్నా, గిరి గురించి కూడా అడుగుతా. ఏ మూకొనియాల మిమ్మల్ని పిలిచింది ఎందుకు అనుకుంటారు? మీరు ఎట్లా వచ్చారు, ఏమేం చేస్తారు, ఎట్లా ముందుకు పోతారు, మళ్ళీ ఎట్లా ముందుకు పోతే ఎదుటోళ్ళు మిమ్మల్ని చూసి ఎట్లా మీ ఇంకా రావాలని చెప్పే ముచ్చట మీదనే అందుకే పట్టుకొచ్చిన. ఇక చెప్పాలి, ఈ శుక్రే టీం అయితే గిట్లా తీసినావు, తొవ్వ సినిమా అయితే గిట్లా నడుస్తుంది, ఆగింది. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏమైనా చదువుతున్నావు? మామూలుగా చదువు ఆఫ్ చేసినావా? ఏం చదువుతున్నావు? LLB 4th year చదువుతాను. LLB అంటే లాయర్ అవుతావు. నల్ల కోట్ వేసుకున్నాం అంటే ఎవరికి చెప్తే ఇంటట్లేవు కదా, రేపు ఫ్యూచర్లో ఏమైనా మాకు రక్షణ ఉంటట్టుంది. మంచి తల్లి LLB చదివి నీకు కూడా ఆకోలు కూడా రావాలి, ఇట్లనే సినిమాలలో ఇంకా మంచి ప్రయత్నం రావాలని చెప్పేసి నీకు కూడా కోరుకుంటున్నా. అగ్గో 1 అయిపోయి 2 అయిపోయి 3వ మనిషి అగో ఇది ఏం సపోర్ట్ చేస్తారేడు అనుకో. ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది, గాయనాన్ని కూడా అడుగుతా. అన్న నమస్తేనే, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? చెప్పాలిగా నేను ఈయనని ఏడ పరిచయం చేసుకున్నా అంటే రవీంద్ర భారతి అని మీ అందరికీ ఎరకను. ఎందుకంటే హైదరాబాద్ పుట్టినప్పటి సంది మన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ అవుతుండే, కానీ అప్పట్లో పెద్ద స్టేజ్ మీదనే అవుతుండే. కానీ లోపల పైడి జయరా థియేటర్ ఇంకో థియేటర్ ఉందని ఎవరికి తెలియదు, ఎందుకంటే పట్టించుకునేటోళ్ళు ఎవరు లేక. మనకు తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మామిడి హరికృష్ణ సార్ పట్టించుకున్నాక ప్రతి శనివారం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇట్లా చిన్నతనం నుంచి మంచిగా కష్టపడే కళాకారులు ఇప్పుడు ఇంతకుముందుకు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఈ శుక్రియా సినిమా నుంచి అందరికి పరిచయం అయింది. ఇక ఆయన కూడా మంచి ఆర్టిస్టు. శుక్రియా ఫిలిం చూసిరా అనుకో మీకు తెలుస్తుంది. అగో ఇంత మంచి వాళ్ళని మనం మిస్ అయినామా అని చెప్పి. కానీ ఇప్పటికైనా తొందర మిస్ అయ్యేది ఏం లేదు. ఇప్పుడు మీరు చూడొచ్చు సినిమా. ఇక గసొంటి దాంట్లో నాకు పరిచయం అయిన గిరినే గీయాలం మన V3 ఛానల్ దాకా తీసుకొచ్చేసిన అనమాట. ఇక గిరిని కూడా 2 ముచ్చట్లు అడుగుతా. చెప్పాలా గిరానా? నమస్తే అన్న. అమ్మనాయన అందరూ మంచిగురా? మంచిగురా. మళ్ళీ మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము 2 అన్నదమ్ముళ్ళము. నేనే ఇంట్లో పెద్ద. నువ్వే ఇంటికి పెద్దోనివి? నా తర్వాత చెల్లె ఉన్నది, చెల్లె తర్వాత తమ్ముడు. తమ్ముడు ఏం చేస్తుండు? తమ్ముడు ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. రాస్తుంది తప్పకుండా, ఎందుకంటే నువ్వు అన్నం అంత కష్టపడుతున్నావు కాబట్టి తమ్ముడికి పోస్ట్ రావాలని కోరుకుంటున్నా. మరి నువ్వేం చదివినావు? నేను ఏం చదవలే, మొత్తమే మంచిలో చదివినావు. అట్లేం లేదన్నా. పడుకోలేవాను? పోయినా ఇంటర్మీడియట్ వరకు చదివినా. ఇంటర్ అయిపోయింది. ఇంటర్మీడియట్ మళ్ళీ నీకు ఈ సినిమాలకి రావాలని ఎందుకు అనిపించింది చెప్పు. ఇక అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ సినిమాలు అంటే. ఎట్లా అంటే దిల్షునాల ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా టాకీస్లు. అవును, నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లా నాకు థియేటర్స్ దగ్గరే ఉండేది. సొంతం ఊరు ఎక్కడ? సొంతం వచ్చేసి సిద్దిపేట జిల్లా మాది. సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేట అనమాట. చిన్నప్పుడే షిఫ్ట్ అయినాం హైదరాబాద్కి. షిఫ్ట్ అయ్యి దిల్షునాల ఉంటుండే అనమాట. ఇప్పుడు అమ్మ నాయన ఏం చేస్తారు? మయ్యలేడు, మా అమ్మ హౌస్ వైఫ్. అంటే కొంచెం ప్రాబ్లం అయితే మా అమ్మ హౌస్ వైఫ్. ఇప్పుడు చెల్లి ఏం చదువుతుంది? మళ్ళీ చెల్లె ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తుంది. చెల్లె ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తుంది, తమ్ముడు పోలీస్కి ప్రిపేర్ అవుతుండు. నేను నా వంతు సాయంగా నేను కళాకారుని అయ్యి నా తోటి మిత్రులను కూడా కళాకారులు చేయాలని చెప్పేసి ఎంత ప్రోత్సహిస్తున్నందుకు నా తరపు నుంచి క్షణార్థులు చెప్తున్నా. ఎందుకంటే చాలామంది ఉంటారు ఏమున్నా తన వంతు నేనే ఎదగాలని అనుకుంటారు, కానీ ఎదుటోళ్ళను కూడా న్యాయంబడి తొలకొని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. అంటే ముఖ్యంగా నా తరపు నుంచి మా V3 తరపు నుంచి కృతజ్ఞతలు. సరే గిరి చెప్పాలి, మళ్ళీ ఈ శుక్రియా షార్ట్ ఫిలిం ఎప్పుడు స్టార్ట్ చేసిరు, ఎన్ని రోజులకు అయిపోయింది? 2 ముచ్చట్లలో ఏపీగా. ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఆనంద్ బేతి నేను రవీంద్ర భారతిలో యాక్టింగ్ వర్క్షాప్ చేసినాం. యాక్టింగ్ వర్క్షాప్ చేసిన తర్వాత మేము చాలా ఆడిషన్ చేరినాం, సినిమా ఆడిషన్లకు.
తిరిగితే ఏమైందంటే అందరూ ఆడిషన్లో పిలుస్తారు, సప్పట్లు కొడుతురు, మంచిగా చేసినాం ఇక నేను ఫోన్ చేస్తామంటే ఇక మాకు నిద్ర పట్టదు. ఇక వస్తుంది బై ఫోన్ వస్తుంది, ఇక మనం సెలెక్ట్ అయిపోయినామని ఇట్లా దావత కూడా చేసుకుంటాడు చిన్న చిన్న. అగ్గో ఇక ఆడిషన్స్ కొయ్యరు అంటే ఆడిషన్స్ ఇక సెలెక్ట్ అయినామని ఆనందంలో సాయంత్రం అప్పో సప్పో చేసి దోస్తుగాలతో దావత్ కూడా చేసుకోరు. అప్పు సప్ ఏం చేయకపోతుండే, ఉన్నదాడికి వెళ్ళి ఇక చిన్న తీర్థం పుచ్చుకొని ఉంటది కదా, థమ్స్అప్ బాటిల్ తెచ్చుకొని తలా గిలాస్ దావతే దావతే అనుకుంటారు. అది పిల్లలమన్నా థమ్స్అప్ దానికి పెద్దోని అయిపోయినావు అప్పుడే. అగ్గో అట్లా వేసుకొని తిరుగుతున్నాం అనమాట. తిరుగుతుంటే చాలా ఆడిషన్కి వస్తే ఎవరు విలువలేదు. అరే ఇట్లా కాదురా భయ్, మనమే ఒకటి ఇప్పుడు తెలంగాణ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. అవును, నేను 2 years బ్యాకే ఎక్స్పెక్ట్ చేసిన నెక్స్ట్ జనరేషన్ తెలంగాణ సినిమాలదే ఉంటుంది, పక్కా తెలంగాణ ఆర్టిస్టులదే హవా నడిపిస్తారని. నడిపియాలి కూడా. మేమిద్దరం కలిసి నేను ఒక స్క్రిప్ట్ అనుకున్నా, పల్లపురుష అని ఒక 5 to 10 minutes ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాము. అంటే నువ్వు స్క్రిప్ట్లు కూడా రాస్తావా? రాస్తాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన 2 సినిమాలు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, వా సూపర్. ఇంకా ఒక 2 సినిమాలకు వర్క్ చేసిన. ఆ ఎక్స్పీరియన్స్ తోటి పల్లపురుష అని ఒక షార్ట్ ఫిల్మ్ ఇండిపెండెంట్ ఫిలిం రాసుకున్నాను అనమాట. సొంతంగా రాసుకున్నా. ఇక ప్రొడ్యూసర్స్ గురించి అడిగిన, ఫ్రెండ్స్ దగ్గర ఏమంటారు క్రౌడ్ ఫండ్ తోటి చేద్దాం అనుకున్నా. అట్లా దోస్తులను అడిగితే పెద్ద సపోర్ట్ ఏం ఇవ్వలేదు. వాళ్ళు ఒక్కడే నాకు 1500 ఇచ్చిండు. 1500 ఇచ్చిండు. పుణ్యాత్ముడు ఆయన, ఎవరో మంచోడు, శ్రీకాంత్ అని ఉంటాడు అనమాట. ఇక ఇట్లా కాదని చెప్పి నేనే ఓన్ ప్రొడక్షన్లో మనది శ్రీ రేణుకెళ్ళమ్మ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అలా నేనే ప్రొడ్యూసర్గా ఆ షార్ట్ ఫిల్మ్ తీసిన. సూపర్. అది పక్కా తెలంగాణ షార్ట్ ఫిల్మ్ అనమాట. 32 minutes ఉంటుంది. ఏం పేరు దాని పేరు? పల్లపురుషు. పల్లవి పురుష్. పల్లవి కాదు, పళ్ళ పురుష అన్న, మనం పళ్ళు తోముకుంటాం కదా, పండ్ల పురుషా. దాన్ని ఎట్లా రాసుకున్నట్టే కాన్సెప్ట్ అప్పుడు చైనా ప్రోడక్ట్స్ వాడొద్దని కొంచెం చిన్న ఉద్యమాలు స్టార్ట్ అయినాయి ఇండియాలో. అవును. అయితే చైనా ప్రోడక్ట్స్ వాడొద్దు, ఇండియా ప్రోడక్ట్సే వాడాలని చెప్పి ఆ కాన్సెప్ట్ మీద రాసుకున్నా. అరే ఏదో సినిమా నేను చూసినాబ్బా యూట్యూబ్లో, అందరు లుంగీలు కట్టుకొని యాపపల్ల చెవులలో పెట్టుకొని నోట్లో పెట్టుకొని, గదేనా అయింది? ఓ అమ్మ నిజంగా చెప్తున్నా, ఈయన పండ్ల పురుషి చెప్పిండు కదా, అది యూట్యూబ్లో ఇప్పుడు ఒక్కసారి కొట్టి చూసారంటే తెలుస్తుంది ఈయన యాక్టింగ్ ఏంది, ఎంత మంచి కళాకారుడో. ఏంది పండ్ల బ్రష్, పండ్ల బురుషు తెలుగు షార్ట్ ఫిలిమా. ఎందుకంటే మనం ఏమని గోజు గొంగడ వేసినామంటే ఎవరు కినాం కాబట్టి జరిగాలి, స్టూడియోలో కూర్చున్నాం కాబట్టి కొంచెం కింద మీద అవుతుంది, ఏం నంది పడకు. అంటే అది ఒక చైనా ప్రోడక్ట్ బ్రష్ వాడడం వల్ల ఇద్దరు దోస్తులకు ఎట్లా లొల్లైంది, మళ్ళీ ఎట్లా కలిసిరు, మళ్ళా కలిసిరా లేదనే కాన్సెప్ట్ మీద ఒక చిన్న లవ్ స్టోరీ యాడ్ చేసి, అందులో లవ్ కూడా పెట్టిన లవ్ స్టోరీ కూడా ఉంటుంది. లవ్ స్టోరీ చూడరు ఒక పోరు ఉండాలి తప్పకుండా. అది అట్టుంటే చూస్తారు. మంచిగా తీసినాం. మళ్ళీ ఆ సినిమా కూడా బాగుంది, అందరు చూస్తారు. సరే మరి ఇక ఫ్యూచర్లో ఇంకేం చేద్దాం అనుకుంటున్నాను? ప్రజెంట్ అయితే ఒక పెద్ద సినిమా నడుస్తుంది అన్న షూటింగ్. ఏం సినిమా అది? అది విరాట పర్వం. విరాట పర్వం. ఎవరు హీరో? రానా సాయి పల్లవి. రానా సాయి పల్లవి పెద్ద హీరోయిన్. అంటే ఇంకోటి ముచ్చట కూడా అడుగుతా నేను, ఈ సినిమాలకు ఛాన్స్ రావాలంటే ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్గా తాతలను ఉండాలి, నాయనలను ఉండాలి, పెద్దమ్మలను ఉండాలి, పెద్దయ్యలను ఉండాలి. మనం మీ ముగ్గురిట్లల్లా ఎవరికన్నా బ్యాక్గ్రౌండ్ ఇంతకు ముందుకు సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఎవరికి లేరా? మమ్మల్ని మేము నమ్ముకొని వచ్చినాం. మీ కళను మీరు నమ్ముకోరు, మీ కష్టాన్ని మీరు నమ్ముకోరు, ఎవరికి అమ్ముకోకుండా. సరే ఇంకొక ముచ్చట ఆడితే నిన్నే అడుగుతా తల్లి అలా. మళ్ళా ఏదో ఇప్పుడు ఈయన పేరు చెప్పిండు, ఏం తినో విరాట పర్వం, దాంట్లో ఏదో నీకు మంచి క్యారెక్టర్ ఇచ్చిరాట, నిజమేనా? మళ్ళా నిజమే అన్న, నేను సాయి పల్లవి ఫ్రెండ్ రోల్ చేస్తాను. నీకు దోస్తా సాయి పల్లవి? నాకు దోస్తు, నేనే ఆమెకు దోస్తు. మెయిన్ దోస్తు. ఓ అమ్మో, గంత పెద్ద సినిమాలో సాయి పల్లవికి తోడ అంటే ఏ సినిమాలో అయినా హీరోయిన్ ఎంబడి 2-3 ఉంటారు కదా దోస్తులు, గట్ల మీకు దోస్తు క్యారెక్టర్ చేసిందంటే ధన్యవాదాలు తల్లి. నీకు ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద సినిమాలకు అవకాశాలు వస్తాయని నేను నమ్మకంగా చెప్తున్నాను. ఎందుకంటే నీ ముఖంలో మహాలక్ష్మి కళ అట్లా ఉట్టి పడుతుంది. విన్నావా? చెప్పాలి. మళ్ళీ ఇప్పటికైతే ఇక మన షార్ట్ ఫిలిము ధూమ్ధామ్గా నడుస్తుంది మైక్ టీవీలో. ఇక నెక్స్ట్ ఫ్యూచర్లో ఆ దేవుడు ఆశీర్వదిస్తే మా V3 న్యూస్ యజమాన్యం మీకు తప్పకుండా సపోర్ట్ చేసి మంచి సినిమాలు మీరు తీస్తే మా V3 న్యూస్లో వేసుకోనికైతే మా V3 న్యూస్ ఎప్పుడు మీకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఈ షార్ట్ ఫిలింలో నువ్వు హీరో క్యారెక్టర్ చేసినావు కదా, ఆ సినిమా నేను చూసిన. కానీ అందులో ఇలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన ఆ డబరొట్టల పెద్ద అయినా రాలేదు, ఎక్కడ పోయింది మళ్ళీ? ఆయన బిజీ ఉన్నాడు. బిజీ ఉన్నాడా? బిజీ లేదు, ఆయన టీటీడీ ఛానల్లో వర్క్ చేస్తాడు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. టీటీడీ ఛానల్
అనుకోకుండా ఆయనకు షూటింగ్ పడింది అనమాట. కానీ ఇంకో ముచ్చటాడతా మళ్ళీ ఆ సినిమాలో కాస్కర్గా నేను చిన్నగా ఉన్నప్పుడు ఉంటుంది అది. ఎందుకంటే ఇక సైకిల్ ట్రిన్ అని కొట్టంగానే ఇక డబ్బా రొట్టె బన్నులు అనగానే ఇక సైకిల్ వస్తుంటే కథం అమ్మా అమ్మా అమ్మ రూపాయి 2 రూపాయలకి ఇల్లు మొత్తం ఆగం చేస్తుంటే అసలు క్యారెక్టర్ని పెట్టాలని ఎందుకు అనిపించింది? ఇక ఆ క్యారెక్టర్కి అది సెట్ అవుతుంది, యాప్ట్ అవుతాడు అనేసి పెట్టాను. ఆ క్యారెక్టర్కి అది సెట్ అవుతుందని. జనరల్గా మనకి చిన్నగా ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ కాయంత ₹1 చారానా ఉంటుంది ఆ బన్ రొట్టె, దానికోసం పరిగెత్తుకోవడం వెళ్ళడం కొనడం జరుగుతాయి కదా, ఆ సీన్ గుర్తొచ్చి అది పెట్టాలని అనుకున్నాను. కానీ నేను శనివారంలో చూసిన ఈ సినిమాని. ప్రతి శనివారం అని చెప్పి ప్రోగ్రామ్ చేసారు, ఇప్పటిదాకా చెప్పినా కదా. ప్రతి మంచి సినిమాలు అంటే గిట్లా హిట్ అయినాయి సెలెక్ట్ చేసి చేస్తారు అన్నమాట. ఎందుకంటే మామూలుగా అందరు చేసిన ఇది చేయాలంటే వేయలేరు కాబట్టి మంచిగా హిట్ అయిన సినిమాలకి వెళ్ళి సెలెక్ట్ చేసిన రోజు చూసిన నేనైతే మస్తు ఖుషి అయిపోయిన గీయాల. మా పెద్దనాయన డబరటలో పెద్దనాయన ఉంటే అయితే నేను పక్క డబరటకు ప్యాన్ బిస్కెట్ పైసలు తీసుకునేటోనే. సరే మళ్ళీ ఈ క్యారెక్టర్ అయితే బాగుంది. మళ్ళీ మనకి స్టోరీస్ సొసైటీ ఇస్తుంది అన్న, సొసైటీ ఇస్తామంట, సొసైటీలో నుంచి వస్తాయి క్యారెక్టర్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు. సో అలా దొరికిన కథే ఇది. అంటే ఇక కనిపెట్టాల్సిన అవసరం లేదు, మన కనులొక్కటి దాని మీద చూసినాయి అంటే ప్రతిదో స్టోరీ అంటావు. స్టోరీ అంటే యాక్చువల్లీ స్టోరీ వచ్చేసి స్కైబాబా గారిది. సో వారి పర్మిషన్ తోటి మేము చేయాల్సి వచ్చింది. అంటే స్టోరీ వేరే ఆయన రాసిండు, ఆయన తోటి పర్మిషన్ తీసుకొని చేసారు. మంచోడే మళ్ళీ ఆయన కూడా ఒప్పుకుండా అంటే మనసు కూడా అంత తొందరగా రెడీ కావాలి కదా. మళ్ళీ దీనికి ఈ స్టోరీకి మొత్తం ఇక సినిమాకి పెట్టిన బడ్జెట్ మొత్తం ఎంత అయింది? 1 lakh దాకా. 1 లక్ష. దాకా. సరే ఇంకొక ముచ్చట అడుగుతా. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం నేనే తీయాలనుకుంటున్నా, స్టోరీ ఈయన తీసుకొచ్చిండు, నువ్వే హీరో నాకున్నావు, ఇక హీరోయిన్ అయితే ఈయనే ఉంది, ఇప్పుడు అంతా రెడీ ఉంది, హీరోయిన్ రెడీ ఉంది, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే ఇక దోస్తులు ఎవరు చెప్పినా చేస్తామంటారు. దీనికి బడ్జెట్ని ఎట్లా పెట్టి ఎట్లా వాడితే మనకు తక్కువ సమయంలో మంచి సినిమా వస్తుంది అంటావు? తక్కువ సమయంలో అంటే మనం ఫస్ట్ టెక్నికల్గా ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. టెక్నికల్గా ఏ కెమెరా వాడుతున్నాం మనం, లైటింగ్స్ ఏంటి అది, అండ్ తర్వాత వచ్చేసి లొకేషన్స్. ఇప్పుడు స్టోరీ ఒకే లొకేషన్లో అవుతుందా, డిఫరెంట్ లొకేషన్స్లో అవుతుందా, ఇవి బేస్ చేసుకొని మనం బడ్జెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు లీడ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, మెయిన్ ఎన్ని ఉన్నాయి, క్యారెక్టర్ సపోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ రాసుకోవాలి. ఈ శుక్రియాలు వచ్చేసి టోటల్ 13 క్యారెక్టర్స్ ఉన్నాయి, 13 క్యారెక్టర్లు, అన్ని ఇంపార్టెన్స్ మళ్ళీ 1, 2, 3 అయితే 7 ఉన్నారు, ఇంకా 10 మంది అంటే ఒక డబ్బు రొట్టెల బాబాయ్, ఇంకా 9 మంది ఇవన్నీ వచ్చిపోయే క్యారెక్టర్స్ వచ్చిపోయేటి. పంతులు క్యారెక్టర్ సునామీ ఎట్లా వస్తుందో అట్లా వచ్చిపోతారు. స్టోరీ మొత్తం క్యారెక్టర్స్ మీద బేస్ అయ్యి ట్రావెల్ అవుతుంటారు. అయితే ఎన్ని రోజులు పట్టింది సినిమా తీయడానికి మీకు మొత్తం? మేము 4 days అనుకున్నాం, 5 days కోహెడాలో చేసాం, 1 day వచ్చేసి ఉప్పల్ సైడ్ చేసాం, ఫిర్యాది మొత్తం 5 రోజులు పట్టింది. బికాజ్ ఏంటంటే మనకి దర్గా వచ్చేసి పర్మిషన్ దొరకలేదు మనకి. అచ్చా, దర్గా ఏడా తీసిరు? అది ఫిర్యాది కూడా. అంటే ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం తీసేటప్పుడు మనం బయటికి కెమెరాలు ఇవన్నీ తీసుకొని పోతాం, అంటే ఎవరిని అడగకుండా వెంచర్ ఉంటుంది, మనకు ఎంబడే నచ్చింది ఆడ పెట్టంగానే మళ్ళీ ఎవరన్నా వచ్చి ఎవరిని అడిగినావా గీడ కెమెరా పెట్టి తీస్తున్నావు అంటే అసలు పరిస్థితులలో ఏం చేస్తారు, మీరు ఎట్లా చేస్తారు? ఫస్ట్ వితౌట్ పర్మిషన్ మనం వెళ్ళాం కదా, అంటే ముందే పర్మిషన్ తీసుకున్నాం. ఫిర్యాదు కూడా ఆ దర్గాకు సంబంధించిన వ్యక్తి ఎవరు ఉన్నారో ముస్లిం క్యాండిడేట్ని ఆయనకు స్టోరీ చెప్పి మొత్తం చెప్పి ఓకే డన్ అన్నట్టు వెళ్ళేసాం. సినిమా తీయాలంటే పోయిన జాగాలు అందరికి స్టోరీ చెప్పాలంటావు, అడుగుతారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇది హిందూ ముస్లిం కదా, కొంచెం కాంట్రవర్షియల్ గా ఉంటుంది అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. నేను సినిమా చూసినాయా, నాకైతే మస్తు నచ్చింది. నేను స్టోరీ చెప్పినాక నచ్చకపోవడం ఏంది చెప్పు? కామెడీ ఎట్లా అనిపించింది? కామెడీ అరే ఎక్దమ్ కిరాకుంది కామెడీ. మళ్ళీ కామెడీ చేసిన డైలాగ్ ఏదైనా ఒకటి చెప్తావా మళ్ళీ దీంట్లోది? ఏం చెప్పాలి, గుర్తొస్తలేదా? ఇక షూటింగ్లు ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు ఏదో గుర్తొస్తుంది. సరే మళ్ళీ హీరోయిన్ తల్లిని ఇంకో ముచ్చట ఏంటంటే, సరే తల్లి ఇప్పటికైతే ఫస్ట్ ఫిలిము ఏం సినిమా తీసినాను? తోవా, పెద్ద సినిమాని. రెండోది శుక్రియా. ఇంకా షార్ట్ ఫిలిమ్స్ చేసిన మధ్యలో చిన్నవి. అట్లనే ఇప్పుడు ఒక కొత్త ఒకటి అంటే ఇక లాస్ట్ నీ టార్గెట్ ఏది, నీ ఏమైంది అనుకుంటున్నావు రేపు? ఇక ఏం లేదన్నా, అగో ఏం లేదంటే ఇప్పటి వరకు అయితే ఈ పనులతో బిజీగా ఉన్నా. ఫ్యూచర్ లో అయితే తెలంగాణ హీరోయిన్ అయితే కంపల్సరీ కావాలని కూడా నేను కోరుకుంటున్నా, అందుకే అడుగుతున్నా. ఇగో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఏం కానప్పుడు అగో ఒక్కసారి చిన్న ఛానల్ వస్తే సరిపోతుంది అనుకుంటుంటే, తర్వాత ఈ చిన్న ఛానల్ ఏం జర్ర కేబుల్, తర్వాత శాటిలైట్ వస్తే అయిపోతుంది. ఇట్లా ఈ 3 వచ్చినాక కూడా ఆమెకి ఈ టీవీలకే పరిమితం అని నేను ఏకంగా పెద్ద సినిమాలు వస్తే బాగుండదు. ఈ ఆశ తక్కువ ఉండదు, ప్రతి మనిషికి ఆశ ఉంటూనే ఉంటుంది. మనుషులకి ఎంత ఉన్న ఆశ పెరుగుతుంది. అట్లా నీ ఆశ ఎంతవరకు ఉందో చెప్పిగా. ఎంతవరకు ఏం లేదన్న, నాకు
చేసిన కొన్ని సినిమాలు అయినా పర్లేదు నాకు గుర్తింపు వచ్చి మంచి ఆర్టిస్ట్ అనే పేరు వస్తుంది అంతే. అబ్బా సూపర్ చెప్పింది తల్లి. చూసిరు కదా, చేసిన కొన్ని సినిమాలైనా సరే నలుగురికి మంచి సందేశం తెలియజేస్తూ నలుగురి కనులల్లో చాలా బాగా ముద్దుగా చేసింది బుజ్జి అనేటట్టు ఓ మంచి పేరు వస్తే చాలా అంటుంది. సరే తల్లి, ధన్యవాదాలు. నీకు తప్పకుండా నా ఆశీర్వాదం ఉంటుంది, మా V3 న్యూస్ వారి ఆధ్వర్యం ఉంటుంది, నీ తోటి మిత్రుల ఆశీర్వాదాలు అందరు నీ మీద ఉంటాయి. కాబట్టి నువ్వు నీ జీవితంలో తప్పకుండా ఒక మంచి హీరోని అవుతావు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సరే హీరో గారు, ఇక నువ్వు కూడా చెప్పాలి మరి ఆఖరి ముచ్చట్లకి నీ జీవితంలో ఇప్పటికైతే పోరు బాట సాగించుకుంటా ముందుకు అడుగులు వేస్తున్నావు. ఈ శుక్రియా సినిమాతో అయితే మంచిగా దునియా మొత్తం కళ్ళలో పడ్డావు. మళ్ళీ ఇంకా ఏం చేసి ఆఖరికి గిట్లా కాకుండా గిట్లా నేను సెట్ అవుతా అదే అనే ధైర్యం నీ దగ్గర అవుతుంది. అది ఎట్లనో 2 ముచ్చట్లలో చెప్పేసే. మళ్ళీ ఈ శుక్రియా రిలీజ్ చేసిన తర్వాత ఒక వెబ్ సిరీస్ 2 షార్ట్ ఫిలిమ్స్ ఓకే అయినాయి. 2 వచ్చేసి షూటింగ్ అయిపోయింది. ఇంకొకటి ఏమేమి షార్ట్ ఫిలింలు అవి? మైక్ టీవీ త్రూనే 2 షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయి. అయిపోయినాయి షూటింగ్? అది అయిపోయింది. ఇంకొకటి వచ్చేసి వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసినావు? అయిపోయింది, షూటింగ్ కూడా అయిపోయింది. అది కూడా ప్రభాకర్ గారు అని ఆయన సీనియర్ డైరెక్టర్, ఆయన మన ఆల్రౌండర్, జై బజరంగబలి, బతుకమ్మ డైరెక్టర్ గారు ఆయన వచ్చేసి పిలిచేసి ఇట్లా వెబ్ సిరీస్ ఉందా అని లీడ్ చేయాలంటే చేస్తా అని చెప్పాను. చేసేసాను షూటింగ్. మన 3 days షూట్ చేసేసి వచ్చాను నర్సాపూర్ ఫారెస్ట్ లో, అడవిలా. ఇక వెబ్ వదిలేస్తే ఇక మూవీస్ 2 movies ఓకే అయినాయి. ఒకటి గోల్డెన్ డక్ ప్రొడక్షన్ అని అదొకటి, ఇంకొకటి వచ్చేసి ఫ్రైడే సినిమాస్ అని ఇంకొకటి. అంటే ఇప్పుడు నువ్వు ఖాళీ హీరోకే పరిమితం అయిదాం అనుకుంటున్నావు? లేదు, నేను హీరో అవ్వాలి విలన్ అవ్వాలని రాలేదు, యాక్టర్ అవ్వాలని వచ్చాను. అగ్గో మంచి ముచ్చట చెప్పినావు. చూసిరుగా, ఎందుకంటే ఒక సినిమాలో హీరో తీసిందంటే తర్వాత ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చల్ నేను ఒక్కసారి హీరో తీసినాక ఎప్పుడు హీరో క్యారెక్టర్ అయితేనే చేస్తా, వేరేది చేయను అంటారు. కానీ అన్ని క్యారెక్టర్లకు నేను రెడీగా ఉన్నాడంటే వందనాలు. ఎందుకంటే ఒక్కటే క్యారెక్టర్ మీద నమ్ముకొని మనం ముందుకోలేము. ఏమంటావు? అంతేనా? అన్ని క్యారెక్టర్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి అన్నీ చేద్దాం, ముందుకొనిక ప్రయత్నిద్దాం. సో మంచి ముచ్చట చెప్పినావు హీరో. ఇక నీ పేరు హీరో అనే పిలుస్తా, ఎందుకంటే ఈ సినిమాకి హీరో అయినావు కాబట్టి నువ్వు హీరో అనే పిలుస్తా. నేను హీరోయినే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత మంచి అవకాశాలు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో మీరు మంచి కళా నైపుణ్యం, మీరు మాట్లాడే విధానం కూడా నాకైతే మస్తు నచ్చింది. ఇక గట్లనే పోతురాజానా చెప్పనా? అగో ఈ పేరు ఎందుకు చెప్పినని అడుగుతాడు, ఆయననే చెప్తాడు. చెప్పు మనకి ఈ పోతురాజు అని పేరు ఎందుకు వచ్చింది చెప్పిగా. అంటే బేసికలీ మేము పోతరాజు వాళ్ళం. పోతరాజు అంటే ఊర్లో మీరు వేస్తుండేనా పోతరాజు? ఇప్పటికీ వేస్తాం, మా కజిన్స్, మా బామ్మార్దులు వాళ్ళందరూ వేస్తారు. అంటే ఊరికి ఇక బోనాల పండుగ వచ్చిందంటే ఇక పోషమ్మ తల్లికి తమ్ముడు పోతరాజు, ఊరిని రక్షించే మహా బలవంతుడు అంటే పోతరాజు. అమ్మవారికి ముంగడ బోనం తీసుకోపోతే ఎంబడి తోడుండి చుట్టుముట్టు ఏ దుష్ట శక్తులు రాకుండా ఈరగోలతోటి కొట్టి జరిపే ఇక పోతరాజు వేసేటోళ్ళు అనమాట. వీళ్ళ తాతలు వేసారు, మనం మీ నాయన. ఇక నువ్వు వేసినావా మళ్ళీ ఎప్పుడన్నా? నేను వేయలేదు కానీ వేస్తా, ఒకసారి అయితే వేస్తావు. ఫ్యూచర్లో కూడా వేస్తా అంటావు. నీకు ముచ్చటేరు కనా? చెప్పు. నేను కూడా వేసిన పోతరాజు. ఏడేసినావా? మా ఊర్లోనే వేసిన. వేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఏముంటుంది, ఆ దైవం మొత్తము మనసు మీద కూర్చుంటుంది. ఒక్కొక్కరేమో చెప్ తింటారు, ఒక్కొక్కరేమో చెప్ తినరు. కానీ నాకు దైవం ఒక్కటేసారి వచ్చి కూర్చుంది. ఒకటోసారి వేసిన, రెండోసారి, మూడోసారి అయితే మొత్తం దుమ్ము రేగిపోయింది. ఇక అమ్మవారికి శనార్థి చెప్పి పోతరాజు పనిచేసిన ఇప్పటికైతే నేను. ఎందుకంటే ఉగ్రరూపం కాబట్టి పోతరాజు అనగా నా దేవుడు పైకి వచ్చినట్టు ఎవరికి తినేటట్టు ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే పోతరాజు అంటే ఫ్యాషన్ అయిపోయింది. అప్పట్లో ఏంటంటే అమ్మవారి దగ్గర ఉన్న పసుపుని తీసుకొని అమ్మ ఆశీర్వాదం తీసుకొని ఓన్లీ పసుపు రుద్దుకొని పోతరాజు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా వెరైటీ డిఫరెంట్లు, ముక్కు పోగులు పెట్టడము, కళ్ళు డిస్ప్లే పెట్టడము, ఏదో వెరైటీ హెయిర్ స్టైల్ చేయడం, మొత్తం ఇక తెలంగాణ సంస్కృతిలో ఒక విచిత్రమైన వేషధారణగా మార్చేసేసారు. ఇక అట్లా కాకుండా సాంప్రదాయం లెక్క చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఏమంటావు మరి? అదే సాంప్రదాయం లెక్కనే ఉండాలి. పోతరాజు అంటే ఖాళీ పసుపు పూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అందరు రకరకాల వేషాలు వేస్తారు, డిజైన్ అని చెప్పి. అంత వేస్ట్ అదంతా. అదంత వద్దంటావు. పసుపు పూసుకొని ఇంత బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. మనం అప్పటి సంది మన అమ్మ నాయనని అమ్మ నాన్న అని ఎట్లా పిలిచారు అట్లా పిలిస్తే పిలుపు బాగుంటుంది. కానీ కొత్తగా మమ్మీ డాడీ అని ఇంగ్లీష్ పెట్టుకొచ్చిన పేర్లు ఇప్పుడు సగం పిలుస్తారు. బ్రదర్ని బ్రో అంటుర్రు, సిస్టర్ని సిస్టా అంటారు, డాడీని డాడ్ అంటారు. అర్థం లేకుండా పోయింది కదా. ప్రేమలు కూడా సగమే ఉంటుంది, అట్లా పిలిస్తే ప్రేమలు కూడా సగమే ఉంటాయి కదా. సగంలో సగం అవుతాయి. ఇప్పుడు అన్న పదానికి చూడు, అక్క పదానికి చూడు, తమ్ముడు పదానికి చూడు. హాయ్ బ్రో అని అంటే ఏదో బ్రోకర్ గారికి ఇచ్చినట్టు నాకైతే. సరే ఈ ముచ్చట్లయితే ఇంతవరకు ధూమ్ధామ్ మస్తుగా ఉండే. మళ్ళా సరే ఇవాళ మా V3కి మీ విలువైన సమయం ఇచ్చి స్టూడియోకి విచ్చేసినందుకు మీ అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు. సరే ఇక మీ శుక్రియా
టీం అందరి తరపు నుంచి ఫైనల్గా మా V3 న్యూస్ ప్రేక్షకులకు ఏం చెప్దాం అనుకుంటారో ఒక్కరు చెప్పురు ఇక. V3 ప్రేక్షకులకు శుక్రియా షార్ట్ ఫిలిం తప్పకుండా చూడండి. మతాన్ని గౌరవించాలి, మనుషుల్ని ప్రేమించాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి తీసాం. తప్పకుండా చూడండి. ఇప్పటివరకు 1,10,000 మంది ప్రేక్షకులు చూశారు. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. చాలామంది చూసిన వాళ్ళు కూడా 2,000 చిల్లర మంది లైక్స్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. శుక్రియా. సో ఫస్ట్ మన సీనియర్కి శుక్రియా చెప్పాలి, ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ దాకా పిలిచి ఎంతసేపు టైం తీసుకొని మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు. అండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, నచ్చితే షేర్ కూడా చేయండి, వీళ్ళైతే కామెంట్ కూడా పెట్టారు చేస్తారు. ఒకసారి సినిమా చూసారంటే మళ్ళీ ఇంకో పాట చూడడానికి రెడీ అవుతారు. చెప్పాలి పోతురాజు గారు, మీ తరఫు నుంచి ఏం చెప్తారు మా V3 న్యూస్ ప్రేక్షక దేవుళ్ళందరికీ? V3 న్యూస్ ఛానల్ యజమానానికి మాకు ఇక్కడికి పిలిచి మాకు ఇంటర్వ్యూ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లనే మా గొంగడి సీనన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. వందనాలే. మా శుక్రియా షార్ట్ ఫిలిం గురించి చెప్పాలంటే మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ మెసేజ్ ఉన్న షార్ట్ ఫిలిం. స్పెషల్లీ ఒకరి గురించి చెప్పాలి, ఇది చెప్పండి. శుక్రియా షార్ట్ ఫిలింకి మంచి స్క్రీన్ ప్లే సపోర్ట్ చేసిన మైక్ టీవీ CEO సతీష్ అన్నకి, ఈ సినిమాను మంచిగా ఎడిటింగ్ చేసిన మన ఉదయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే షూటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు బాగా సపోర్ట్ చేశారు మాకు. వీళ్ళ వల్లనే షార్ట్ ఫిలిం కొంచెం బాగా నిలబడిందని. ఏదైనా మనం కష్టపడి సినిమా తీసుకొచ్చే వరకులకే మన వంతు ఉంటుంది, కానీ తర్వాత ఆఖరికి ఎడిటింగ్, దాని మార్కెటింగ్, డివోప్ చేయడం అంటే మామూలు మాట కాదు. ఇక వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇంకా చెప్పు 2 ముచ్చట్లు మంచిగా. ఇంకోటి శుక్రియా షార్ట్ ఫిలింని గురించి చెప్పగానే మాకు శనివారం పైడి జయరాజు ప్రీవి థియేటర్లో స్క్రీనింగ్కి అవకాశం ఇచ్చిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారికి, అలాగే శనివారం టీం అందరూ కూడా ధన్యవాదాలు. మాకు బాగా సపోర్ట్ చేసిండు. స్పెషల్లీ ఇంకోటి హరికృష్ణ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రత్యేకంగా కాదు, 100 సార్లు పెట్టినా తక్కువనే. ఎందుకంటే ఒక్కసారి రవీంద్ర భారతికి పోయి అన్న నమస్తేనని చెప్పేసి ఇట్లా కళ్ళల్లో పెట్టుకుంటాడు. ఎనీ టైం మళ్ళీ ఎప్పుడు పోయినా ఇట్లా డైరెక్ట్ పేరు పెట్టి, ఏం తమ్ముడు పోతరాజు బాగున్నావా, సీను బాగున్నావా, పల్లవి బాగున్నావా, సాయికృష్ణ బాగున్నావా అని పేరు చెప్పి మరి మంచిగా పలకరించే మహా మనసున్న మహానాయకుడు మామికృష్ణ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే అని నేను అనుకుంటా. మళ్ళీ చాలా తక్కువ. యూత్కి చాలా సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే మన వంటి 1000 మంది కళాకారులు ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు మంచిగా బతుకుతారు అంటే ముఖ్యంగా ఒకటే చెప్తా, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ సార్ ఒక్కటే చెప్పిండు. ఏం చెప్పిండు అంటే అందరూ బతకాలి, అందరూ చల్లగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక లక్ష్యం పెట్టుకోరు. ఏంటంటే కళాకారులు ఏదో మారుమూలల గ్రామాలు అంటే ఎక్కడో ఇక మన హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల అవతల దూరంలో ఉంటోళ్ళే ఉన్నారు అసలైన కళాకారులు. కానీ హైదరాబాద్కు వాళ్ళు రావాలి, వాళ్ళ కళను ప్రదర్శించాలంటే చాలా కష్టం. అసొంటిది ఒక్కసారి సార్ కళ్ళలో పడ్డారంటే వాళ్ళు ఏడుండని ఎట్లుండని వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకు వచ్చిపోయే కిరాయిలతో సహా పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని రవీంద్ర భారతికి పిలిపించి ఆ కళను మొత్తం ఈ హైదరాబాద్లో బాగా చదువుకున్న వాళ్ళకి మంచిగా చూపిస్తున్నంటే ఆ యొక్క ముఖ్య కారణం అంటే మన మామిడి హరికృష్ణ సార్ అని చెప్పేసి మరి చెప్తున్నా. ఇంకొక ప్రత్యేకంగా ఇంకో ముచ్చట కూడా చెప్తా. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఒగ్గుడోలుని హైదరాబాద్ కాదు ఢిల్లీ, బొంబాయి, దునియా మొత్తానికి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి. ప్రపంచం కూడా దాటింది, ఇండియా దాటి వెళ్ళింది. ఓయమ్మ గీయాలమ్మ రవణన్ అయితే మామూలుగా కాదు, దునియా మొత్తం ధూమ్ధామ్ చేస్తుండు మా హరికృష్ణ సార్ తరఫు నుంచే. ఇక మా అందరి తరఫు నుంచి సార్కి అయితే అందరం ఒకటే కలిసి శనార్థి చెప్తామా, శుక్రియా చెప్తామా. ఎందుకంటే ఇంత మంచి కళాకారులకి ప్రోత్సాహం ఇస్తూ తన సాయం చేస్తూ ఎవరికి ఏం కావాలన్నా. ఇంకో ముచ్చట చెప్తా. ఇప్పుడు మామూలుగా మీరు సినిమా తీసిరు కదా, ఈ సినిమాని ప్రివ్యూ చేసుకోవాలంటే ఇంతకు ముందుకు రామనాయుడు స్టూడియో, ఆ స్టూడియోలో పోవాలి. మళ్ళీ పుగట్లా చేస్తుండే నా పైసలు తీసుకుంటుండే. ఎందుకైనా పైసలు తీసుకుంటారు వాళ్ళు, 15,000 తీసుకుంటారు. 15,000 లాగా అయితే మళ్ళీ ఇక వేరే కరెంట్ బిల్ అంటారు, మెయింటెనెన్స్ అంటారు, ఆ 20,000 తగిలించుకోవాలి. వచ్చి 20,000 మనకి షార్ట్ ఫిలిం తీసుకోనికనే ఎన్నో బాధలు పడ్డాం. ఇంకో ముఖ్య విషయం చెప్పాలి నీకు, అక్కడ స్క్రీనింగ్ చేసినట్టే ఉండదు. ఆ టీంలో కొందరికి సన్మానం చేస్తారు. రవీంద్ర భారతి స్టేజ్ మీద సన్మానం అంటే మామూలు విషయం కాదు కదా. ఆ సన్మానం చేస్తారు, అది ఒక గ్రేట్ విషయం. అది చాలా బాగుంది. అంటే మనం ఎవరమో తెలియదు దునియాకు, అసంటి వాళ్ళని పిలిచి రవీంద్ర భారతి సన్మానం చేశారంటే గ్రేట్. అది
మళ్ళీ సినిమా గురించి డిస్కషన్ ఉంటుంది, షార్ట్ ఫిల్మ్ గురించి ఎట్లా తీసిరు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా నాకు పరిచయం రవీంద్ర భారతి పరిచయం అయిపోయి 1 సంవత్సరంన్నర అవుతుంది. ఎందుకంటే అక్కడ నేను మెట్రో టీవీలో చేస్తున్నప్పటి నుంచి కంటిన్యూ అయిపోతున్నాను. ఏ శనివారం మిస్ అయినా అంటే ఒకరోజు తినకుండా ఊకుంటానేమో, కానీ శనివారం మిస్ అయితే ఊరుకొని. ఎందుకంటే అక్కడికి ఈ కష్టపడ్డ కళాకారులు అందరూ వస్తారు. వీళ్ళు కష్టపడ్డ కళని మళ్ళీ స్టేజ్ మీద రెడ్ కార్పెట్ వేసి మీదికి ఆహ్వానించి వీళ్ళు ఎట్లా తీసిరు, ఏం తీసిరు, ఫ్యూచర్లో ఏమవుతారు అనేది ఉన్నది కుల్లం ముచ్చట అక్కడనే చెప్పేస్తాడు. చెప్పినాక ఇక వీళ్ళకి కూడా అంత దూరం వచ్చి కాలే పోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి పోచంపల్లి శాల్వా, హైదరాబాద్లో ఏడ దొరకని ఇక్కాత్, ఆ శాల్వా మెడల కప్పి వీళ్ళకి మస్తు ఖుషి చేస్తాడు. వీళ్ళు ఇంటికి పోయిన దాకా నాకు శాల్వ వేసాడు మీదనే ఉంటారు కదా. నీకు మొదటిసారి మామిడి హరికృష్ణ సార్ తోటి సన్మానం చేసుకున్నప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? 2 ముచ్చటలు ఏపీగా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా మందికి సన్మానం చేస్తున్నప్పుడు నేను కూడా ఇలా షాల్ వేయించుకోవాలనుకున్నాను. యాక్చువల్ పల్లబుష్ తోటి వస్తుంది అనుకున్నాను, అది ఇక అది కుదరలేదు. అప్పుడు శుక్రియా తోటి కుదిరింది. శుక్రియా తోటి అయితే సార్ చేతుల మీదుగా సన్మానం అది షాల్వా ఒకటి కాదు, ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్ ని నాకు ఇంజెక్ట్ చేసి పంపించారు సార్. అంటే 1000 ఏనుగుల బలం వస్తుంది, 1000 ఏనుగుల బలం బరాబర్ వస్తుంది. ఇక మామూలుగా ఇద్దరిని మోసే ఆటో అప్పుడు 50 మందిని ఎక్కిస్తే కూడా గుంస్తుంది ఆటో. అదే అంతేనా? అంతే కదా, కాన్ఫిడెంట్ ఈజ్ ఎనఫ్ టు గెట్ ద సక్సెస్ కదా. చూస్తాడు మంచిగా నింపుతాడు ఇక బలం గిల మామూలుగా కదా. ఆయన స్పీచ్ కోసమే నేను ఎవ్రీ సాటర్డే శనివారం వెళ్తాను. సూపర్, మస్తు ముచ్చడే. సరే మళ్ళీ నీకు కూడా సన్మానం అయింది, నీకు సన్మానం అయినప్పుడు నీకు ఎట్లా అనిపించింది చెప్పిగా. నాకు ఇది 3వ సారి అనుకుంటా. 3 సార్లు. నేను ఒక్కసారి స్టేజ్ ఎక్కుతానే ఆగుతలేను, 3 సార్లు అయిందట. సింపుల్ తను చెప్పట్లేదు. బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది తెలంగాణ ఆదివారం. అదే జూన్ 2 కి మన ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. దానిలో ఆదివారంకి నాకు బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. సూపర్. అట్లనే దాని బెస్ట్ జ్యూరీ కూడా వచ్చింది అన్నట్టు. జ్యూరీ వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది దానికి. వందనాలు తల్లి, వందనాలు. మళ్ళా తొవ్వకి ఒకసారి సన్మానం జరిగింది. అవును. మళ్ళా ఇది శుక్రియా ఇంకేదో కూడా జరిగింది కానీ నాకు గుర్తులేదు. 4 సార్లు 5 సార్లు సూపర్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సూపర్ తల్లి, నీకు ఇంత మంచి సన్మానం. హరికృష్ణ అన్న కూడా నాకు నేను అంటే నా శుక్రియా చూసి కూడా నన్ను పర్సనల్ కూడా అన్నాడు, నీ లాంగ్వేజ్ మంచిగా ఉందిరా, మంచిగా మాట్లాడుతాను, కడుపు ఇట్లా చాలా మంచిగా ఉంది, ప్రాపర్ తెలంగాణ మాట్లాడుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్. కొందరు ఆడపిల్లలు మాట్లాడితే కడుపులో బువ్వ లేకున్నా కడుపు నిన్నట్టే అనిపిస్తుంది. కొందరు మాట్లాడితే కడుపు నిన్న తిన్నా ఎక్కడో వామిటింగ్ అవుతుంది, అట్లా కాదు కానీ కడుపులో బువ్వ లేనట్టే అనిపిస్తుంది. కొందరు పలకరింపు అట్లా ఉంటుంది. మళ్ళీ నీ పలకరింపు అయితే నాకు చాలా నచ్చింది తల్లి. ఎందుకంటే ఇంతకు ముందుకు చూసినా కూడా కానీ ఎప్పుడు పలకరియలగేలా. ఫస్ట్ టైం స్టూడియోకి వచ్చినాక కూడా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడా. ఎందుకంటే నీ డ్యూటీ మీద నువ్వు వచ్చినావు, నా డ్యూటీ మీద నేను వచ్చినా కాబట్టి నా డ్యూటీ సమయాన్ని నేను పలకరిస్తేనే దానికి అర్థం ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా ఒకరితో ముచ్చట పెట్ట నేను. సరే మరి నేను మాట్లాడితే నీకు ఎట్లా అనిపిస్తుందో 2 ముచ్చటలు చెప్పాలి మళ్ళీ. ఎందుకులే అన్నా, నాకైతే బిర్యానీ తిన్నట్టుంది. అబ్బా చెప్పేసిన మళ్ళీ. సరేగా ఇద్దరైతే సన్మానాలు అసలు ఇట్లాంటి అంటే ఇట్లా మాట్లాడటం చూడక, ఎందుకంటే ఇక్కడే ఉంటున్నాం కదా, ఇక్కడ అందరూ హాయ్ హలో హౌ యూ డూయింగ్ ఇట్లానే అంటారు కదా. ఇంత తెలంగాణ మళ్ళీ మన ఊర్లో మన అన్నలు వాళ్ళతో మాట్లాడిన ఫీలింగ్. ఇప్పుడు ఏమున్నా చూడ, హైదరాబాద్ లో తెలంగాణ యాస భాష వచ్చినా కూడా అగో ఈ యాస భాష మాట్లాడితే మన ఊరోళ్ళు అనుకుంటారేమో అనుకోని ఇంగ్లీష్ పదాలు మాట్లాడనీక ట్రై చేస్తారు. అన్న నమస్తే అంటే ఈడేమ్రా నమస్తే పెడుతున్నా, హాయ్ బ్రో అని చెప్పేసి ఇక నాకైతే గట్లనే సుర్రుమంటది. ఎందుకంటే నమస్తేకి బ్రోకి చాలా ఫరక్లు ఉన్నాయి. నమస్తే అన్న అంటే చదువుకోలేదేమో అనుకుంటారు, కరెక్ట్ చదువుకున్నాడు నమస్తే పెట్టి. శనార్థి చెప్పిన ఇక దునియాకు మొత్తం తెలుసు. ఓయమ్మ వీని దగ్గర ఎన్ని ఉన్నాయి శనార్థులు చెప్పిండంటే నలుగురికంటే ఇంకా 2 ముచ్చట్లు ఎక్కువనే ఉన్నా అర్థం, అది కూడా గుర్తు పెట్టుకొని ఇక హీరో చెప్పిండు, హీరోయిన్ చెప్పి ఆఖరి ముచ్చట పోతరాజు తోటి మరి 7 సన్మానమే ఎట్లా అయినాయో 2 ముచ్చట్లు అడిగి చెప్పు. పోతరాజ్ ఏమేమైనా 7 అన్న నాకు సన్మానం అయింది రవీంద్ర భారతిని అయినాయి. రవీంద్ర భారతిని 6-7 సార్లు కావచ్చు ఇప్పటికే. 6-7 శాలువలు చప్పట్లు కొట్టాలి అందరం ఒకసారి. థ్యాంక్ యూ అన్న. ఫ్యూచర్లో ఇంకా నీకు ఇలాంటి సన్మానాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. సో గియాలట్కైతే మనం శుక్రియా టీమ్ తోటి అయితే నిమ్మలంగా ముచ్చట్లు పెట్టినాం, హీరోతో పెట్టినాం, హీరోయిన్ తోటి పెట్టినాం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన పోతరాజ్ తోటి పెట్టినాం. వీళ్ళైతే విలువైన సమయాన్ని మాకు ఇచ్చి V3 న్యూస్ స్టూడియోకి విచ్చేసినందుకు మీ అందరికీ నా తరపు నుంచి వందనాలు. మీరు ఫ్యూచర్లో కూడా ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో మంచివి తీసి మా V3 న్యూస్ ప్రేక్షకులకు మంచి సందేశం అందజేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇంతటితో మా V3
మీ యాంకర్ సీనాన్నతోటి ముచ్చట్లు పెట్టినందుకు మీ అందరికి నా తరపు నుంచి వందనాలు. ఉంటాం, మళ్ళీ పోయేద్దామా మనము? ఓకే అన్న. మీరు లాస్ట్ మళ్ళీగా మా V3 న్యూస్ ప్రేక్షకులకు ఒక్కసారి పోయేస్తామని చెప్పి మళ్ళీ హాయ్ బాయ్ చెప్తారా లేరా? తప్పకుండా చెప్పు, మళ్ళీ అందరం కలిసి ఒకటేసారి చెప్తాం. మా V3 న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా తరఫు నుంచి మరియు మా శుక్రియా టీం తరఫు నుంచి, ఇంకా ముఖ్యంగా మా డైరెక్టర్ అయిన MD మా అన్న కాచం సత్యనారాయణ సార్ తరఫు నుంచి అందరికి వందనాలు. పోయేస్తాం మళ్ళీగా. హాయ్ శుక్రియా.